పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం మన పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైనాడు. చాలా ఆవేశపూరితమైన కోపంతో తన భాషలో కూడా పట్టుదప్పై మాట్లాడినాడు. 85 సంవత్సరాల వయసులో మాట్లాడకూడని మాటలు పాత్రికేయుల సమక్షంలో తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తాను నేను. ప్రజలంతా కూడా విన్నారు ఆయన మాట్లాడిన మాటలు. పోరా రారా అని పిలిచినాడు, నా వెంట్రుక పీకుతారేమరా అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మలను ఒరేయాని సంబోధించడం, నా వెంట్రుకే ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆ వయసులో తగదు. ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ, ఒరేతారే అని మాట్లాడినప్పటికీ, వెంట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం. ఆయన వయసును గౌరవించాలనుకున్నాం. దేని గౌరవించినా దేని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయస్సును గౌరవించడం మన ఆనవాయితీ, మన సంస్కృతి, మన సాంప్రదాయం. నేను అదే పాటిస్తాను. 85 సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అనదలుచుకోలేదు. కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలైతే మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు? ఎందుకింత ఆవేశంగా ఒరేతరా వెంట్రుగా పీక్కొని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా, కేవలం దీనికోసం, ఇంత ఏం లేదు. ఒక్కసారి దీంట్లో ఏముందంటే, నిన్న లేక మొన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ టూటౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక 7 మందిని అరెస్ట్ చేసినారు. ఆ 7 మంది ఎవరంటే, అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరంటే కనుక 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్. ఇతను 7వ వార్డు కౌన్సిలర్గా. 7వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య. ఈమెకు పోటీగా చేసిందే ఈ పిల్లోడు శ్రీనాథ్, తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ పిల్లోడే మట్కా నిర్వహిస్తూ 7 మంది అనుచరులతో టూటౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు. కేసు పెట్టినారు. పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఉన్నారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు, వంశీ అనే మా అబ్బాయి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు. ఏం పెట్టినారు? అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే, పెద్ద ఆయన అగౌరవపరచలే, ఒరేతారే మాట్లాడలే, ఏదే కానీ చెడ్డ మాటలు మాట్లాడలే. ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారి ప్రియశిష్యుడు బండారు రాజకులాయప్ప గారి మనవడు 7వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు 7 మంది అతని అనుచరులు. కింద ఏం రాసినారు దాంట్లో అంటే, పెద్దాయన ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద మాటలు చెప్పినావు కదా, నేను ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మట్కా లేకుండా చేస్తా, గుట్కా లేకుండా చేస్తా, జూదం లేకుండా చేస్తా, క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా, ఉక్కు పాదం మోపుతా, స్టీల్ పాదం మోపుతా, లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పి సిగ్గునావది పెద్దాయన. మరి సంవత్సరమైందే ప్రొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయ్యి, మరి మట్కా జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, జూదం జరుగుతుంది, గుట్కా అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇవన్నీ కూడా పెట్టలే. ఇది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా, కేసు పెట్టినారు కదా, ఇది మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా. పెద్ద ఆయన ఏమనలే. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే పెద్ద ఆయన మటకా నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు. ఇందులో లేదు అది. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా. మట్కా నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే. మట్కా నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు. మా పాయింట్ అదీడా. కానీ గతంలో మీరేం మాట్లాడినారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మట్కా ఈ ఊర్లో ఎవరు నిర్వహించినా
నేను లెక్క తీసుకునే అన్నారు. గుట్కా ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు. క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు. ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసిన అన్నారు. ఎవడు భూములు ఏడా కబ్జా చేసినా నేనే కబ్జా చేసిన అన్నారు. ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసిన అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసిన అన్నారు. చిట్ట చివరకు నేను కట్టిన ఇల్లు అవినీతి లెక్కతో అన్నారు. నేను తినే బువ్వ అవినీతి లెక్కతో అన్నారు. రాజన్న పేరుతో నేను పెట్టిన బువ్వ ఉచిత బువ్వ అవినీతి లెక్క అన్నారు. మరి నన్ను ఇన్ని మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే, అన్ని పోస్టింగ్లు పెట్టినారు, ఏంటింటే చేసినారు, మాట్లాడినారు, ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు. మరి ఈ పొద్దు నీ మీద నువ్వు లెక్క తీసుకునేవని కూడా మేము అనలే. ఉక్కుపాదం మోపుతానేవే మోపలేదే అంటున్నాం. ఆ పిల్లోడు వంశీ అనేది ఏముంది నేనే అడుగుతానా. ఇప్పుడు పోలీసు వాళ్ళకే చెప్తానా, ఈ ఊర్లో మటకా లేదా, ఈ ఊర్లో గుట్కా ప్యాకెట్లు లేవా, ఈ ఊర్లో క్రికెట్ పందెం నిన్న జరగలేదా, ఈ ఊర్లో మంగతాయి జూదం లేదా, మేము మూత వేసిన జాతి క్లబ్లు ఇప్పుడు ఇసుపెట్టి అక్కడ ఆడుతున్నారా ఆడలేదా, భూములు కబ్జా చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారా చేయలేదా, ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా జరగలేదా, బియ్యం అక్రమ రవాణా జరుగుతా పట్టుబడుతున్నారా పట్టుబడలేదా, ఎన్ని లేవా పొద్దుటూరులో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రొద్దుటూరులో ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నిన్ను ప్రశ్నించగా ఎవరిని ప్రశ్నిస్తారయ్యా మాకు తెలియకడుగుతాం. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు బడాయి మాటలు మాట్లాడింది మీరే కదా, నువ్వు ప్రవీణే కదా మాట్లాడింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. అమావాస్యాలకు ప్రసిద్ధి, బాబాయ్ దోశకు ప్రసిద్ధి, ఇంకొకటి వడకు ప్రసిద్ధి, ఇడ్లీకి ప్రసిద్ధిని మాట్లాడినా సుక్కూరు బిర్యానీకని. మరి ఇప్పుడు దేనికి ప్రసిద్ధి ప్రొద్దుటూరు? నిన్నే ప్రశ్నిస్తారు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఇది సోషల్ మీడియాలో పెడితే ఏ అనుచిత వ్యాఖ్యలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను పెట్టి పెడితేనే దీని మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా మా మీద, మా వాళ్ళ మీద? నేను పోలీసులను అడుగుతానా, ఇందులో కేసు పెట్టడానికి ఏముందయ్యా పోలీసులారా? వ్యక్తి యొక్క భావస్వేచ్ఛ కూడా అధికారం లేదా? వాక్ స్వాతంత్రానికి కూడా స్వేచ్ఛ లేదా? మీరు పెట్టే కేసులకు మీరు చేసే పనులకు అయితే కదా అంబేద్కర్ బతికి ఉంటే 100 సార్లు చచ్చిపోతాడు, 100 సార్లు చచ్చిపోతాడు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి భారతదేశంలో నేను రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ఇదేనా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతాండే రాజ్యాంగం నేను రాసిందేనా అని చెప్పి 100 సార్లు చచ్చిపోతాడయ్యా పోలీసులయ్యా. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, వ్యక్తి యొక్క భావస్వేచ్ఛను మీరు హరిస్తారా? అనుచితమైన వ్యాఖ్యలు లేకుండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా, ఎవరి మనసును నొప్పించకుండా, సత్యం ఏదైతే ఉందో, పోలీస్ స్టేషన్లో ఏ కేసు అయితే రికార్డ్ అయిందో అదే దీన్ని చూపిస్తే కేసులు పెడతారా మీరు? కేసులు పెట్టిస్తాడా వరదరాజిరెడ్డి? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మొన్న మున్నీరు పట్టుకున్నారు మట్క, ఎవరు కౌన్సిలరు? మీ కౌన్సిలరు. బియ్యం పట్టుకున్నారు రామాంజనేయ రెడ్డి, ఇంకొకరు ఎవరు కౌన్సిలర్లు? మీ కౌన్సిలర్లు. నిన్న శ్రీనాథును పట్టుకున్నారు పోలీసు వాళ్ళు మట్క, ఎవరు కౌన్సిలర్ అభ్యర్థి? మీ కౌన్సిలర్ అభ్యర్థి. ఎక్కడ పోయింది నీ ఉక్కుపాదం? ఎన్ని మాటలు మాట్లాడినారు మీరు. ఇది సారదన్నట్టు ఇంకా నా ఎంత నీతిపరుడు ఎవరు లేరు. ఇది మళ్ళా చెప్పాలంటే నాకు ఇంకా రోజు చెప్పిందే పాడిందే పాడి 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 పాడరా పాసిపల్ల దాసరి అని చెప్పి ఇంకా పొద్దున ఇదే పాడాలి నేను. ఎన్నిసార్లు చెప్పాలా పెద్ద ఆయన? నాకు నోరు నొచ్చాంది చెప్పి 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 ఇంక ఇన్నేటోళ్ళు కూడా అసహించుకుంటారు. మరి రోజు ఏంది బా రాసమల్లు నువ్వు పెద్ద కొత్త చెప్పు ఏంటని అంటారు. నేను నీతిపరుణ్ణి, నేను నీతిపరుణ్ణి, నేను నీతిపరుణ్ణి. నువ్వు ఎక్కడ నీతిపరుణ్ణి పెద్ద ఆయన? నిరూపించి నేను రాజీనామా చేస్తా, నేను కామనూరులో కూర్చుంటా అని చెప్పినారు. ఏంది నిరూపించాలా? 100 సార్లు చెప్పినా సమాధానం ఒక్కసారి సమాధానం చెప్పలేను. నీ కొడుకు ఒప్పుకున్నాడు వాసవి కళ్యాణ మండపంలో, నేను అడిగిన దానిలకు. ఇప్పుడు చెప్పు మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు చెప్పు మళ్ళా. దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ ఎవరిది? కాలేజీ ఆర్ఎంఎస్లో రెడ్డి గారిదే, దేవరశెట్టి వాళ్ళది. నీకెందుకు 3 ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు? నీకెందుకు 3 ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు? దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ సంబంధించినటువంటి విరాళం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎన్నిక తీసుకునేదానికి పనికిమాల పని నువ్వు చేసి పెడితే నీకు ఇంత లంచం అని చెప్పితే ఆ పనికిమాల పని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో నువ్వు చేసినావు కాబట్టి నీకు 3 ఎకరాలు 4 ఎకరాలు కాలబెడితే
ఆ 3-4 ఎకరాల్లోనే నువ్వు ఆఫీస్ కట్టుకొని ఇప్పుడు నీ కొడుకు ఊరేగుతానేది ఆడ. అవినీతి కాదా? ఇది అవినీతి కాదంటావా? చట్టవిరుద్ధమైనటువంటి అవినీతి పనులు ఇతరులకు చేసి తద్వారా లంచము తీసుకునేదాన్ని నీతి అంటారా, అవినీతి అంటారా? విజయవాడలో ఎవరితో స్థలం తీసుకొని హత్య చేసి బ్రాహ్మణాయన్ను ఆ లెక్క కోసం చెప్పి మీ మేనల దగ్గరికి పోయి గొడవ చేసివి. ఇది నీతే? 1+1 ధమాకా అని చెప్పి లక్షకు లక్ష సంవత్సరానికి ఇచ్చామని చెప్పి 14 ఏళ్ల కింద నీ కొడుకు అప్పులు చేసి 14 ఏళ్ల కింద నీ కొడుకు అప్పులు చేసి ఈ బుద్ధుడికి అప్పులు తీర్చాలే. ఈ బుద్ధుడికి అప్పులు తీర్చాలే. నీతే? ఎస్ఎస్ మాల్ కట్టినారు, దాంట్లో 30 కోట్లు 40 కోట్లు తీసుకొని వాడుకొని నీ కొడుకు చేసి పెట్టి ఆర్యవేశ్వరు కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు దాంట్లో. ఇది నీతే? లెక్క కోసం ఈవీ సుధాకర్ని పట్టకపోయి కొట్టినారు. నీతే? ఆర్థిక లావాదేవీల కోసం శివగణేశ్ అని ఆర్యవేశ్వరిని కొట్టినారు హైదరాబాద్లో, కేసు రిజిస్టర్ అయింది. నీతే? నిన్నలా మన నిమ్మకాయల సుధాకర్ది చెరువు భూమి అని చెప్పి మీరే పిటిషన్ పెట్టి మీరే 6 కోట్లు కొట్టి మీరే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినారు. ఇది నీతే? ఎన్ని చెప్పాలి ఇట్లాంటి కాంట్రాక్ట్ వర్కుల గురించి నీ కొడుకు ఏం చెప్తున్నాడు? మా ప్రభుత్వం ఉంది, ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ సంబంధించిన వర్కులు ఎవరు టెండర్ వేయకూడదు, దౌర్జన్యం చేస్తా, నా హక్కు అంటున్నాడు ఆయన. స్టేట్మెంట్ ఇస్తున్నాడు డైరెక్ట్ మీ ముందులోనే. పెద్దశెట్టిపల్లె వర్క్ నిన్న జరిగింది టెండరు. పెద్దశెట్టిపల్లె ఊర్లో నుంచి రోడ్డు పోకుండా బయట నుంచి పోయేదానికి 35 కోట్ల రూపాయలకు వర్క్. ఈ 35 కోట్ల రూపాయల వర్కుకు నీ కొడుకు నువ్వు తీసుకునే దానికోసం అని చెప్పి ఊళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించి టెండర్ వేయాలని చెప్పి నానాకం చేసి పెట్టినారు. లాస్ట్కు నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో బ్రాందీలో నీళ్లు కలుపుకొని బతికేటోళ్ళు నన్ను మాట్లాడతారని చెప్పి మాట్లాడినావు. అది ప్రవీణ్ మాట్లాడింది. ఆ ప్రవీణ్ దగ్గరికి ఈ వర్క్ టెండర్ వేయాక మన ఇద్దరం పంచుకున్నామని చెప్పి పల్లపాడు మహేష్ను పంపించావు నువ్వు. 36 సార్లు పంపించినాడు ప్రవీణ్ దగ్గరికి. ఈ సెట్టిపల్లె వర్క్కు సంబంధించి టెండర్ వేయాకు మనం పంచుకున్నాము, నీకింత నాకింత, నేను వర్క్ తీసుకుంటా, అబోవ్ వేసుకుంటా, నీకు లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు ఇనుకోకుండా టెండర్ వేచ్చే అందరూ వేచ్చే 29% లెస్సుకు పోయింది. అది ప్రవీణ్ విమర్శిస్తున్నావు. బ్రాందీలో నీళ్లు కలుపుకుంటాడని చెప్పి మాట్లాడుతీవి. మరి అదే బ్రాందీలో నీళ్లు కలుపుకునే వాళ్ళ దగ్గరికి టెండర్ వేయాకు రాజీ పడతామని చెప్పి ఎందుకు వినావు? ఎందుకు ప్రొద్దుటూరు సంబంధించిన చాలా పనులలో ప్రవీణ్కు నువ్వు కప్పం కట్టావు? పని నువ్వు తీసుకొని 5% అబోవ్ వేసుకొని లెక్క ఎందుకు ప్రవీణ్ కట్టావు? 40 సంవత్సరాలని నా రాజకీయ అనుభవం అంటున్నావు. నీ రాజకీయ అనుభవం 40 ఏళ్ళు అయితే ఆ పిల్లోడు ప్రవీణ్ పుట్టి 40 ఏళ్ళు కాలే. నీ అనుభవంతో లేదు ఆ పిల్లోని వయస్సు. ఆ పిల్లోని ఇంటికాడికి నువ్వు మనుషులు పంపిస్తున్నావు. పొద్దున నువ్వు రాజీ పడతాం అని చెప్పి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు పంచుకోవాలనే మీరు? ఎక్కడి నుంచి నీ పెద్ద అయినా నువ్వు? ఒక్క ప్రశ్న కన్నా మాకు సమాధానం చెప్పు. ఏడ నీతిందో? నీతిపరునివి నువ్వు 1% కాదు. ఇంకా చెప్పాలంటే పెద్ద అవినీతిపరునివి. ఎందుకంటే ఎవడైతే పనికిమాలిన పని చేసి నీతిమాలిన తప్పులు పని చేసి నేను చెయ్యలేదని దుప్పటి కప్పుకొని మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరినీ అవినీతి పనులు అని చెప్పి మాట్లాడతాడో వాడే పెద్ద అవినీతి పరుడు. అదే పెద్ద ఆయన వరదరాజిరెడ్డి. మమ్మల్ని మాట్లాడినావు, ఆమె మాట్లాడినావు, నిన్న కూడా మాట్లాడినావు విమర్శ అని చెప్పి. మేము అడుగుతున్నాం నిదానంగా, నిబ్బరంగా అడుగుతున్నాం. నీ ప్రభుత్వం వచ్చింది పెద్ద ఆయన, పోలీసు వాళ్ళు నీ వాళ్ళే, ముఖ్యమంత్రి నీ వాడే, అందరూ నీ వాళ్ళే, సీఎం రిలీఫ్ అని చెప్పులు ఏదో కొట్టేసినాం లెక్క అన్నావు. విచారణ చెప్పి భూములను ఏదో కబ్జా చేసినా అన్నావు. విచారణ చెప్పి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన వారి ఆస్తులను నా పేరుతో మార్చుకునే అని చెప్పి మాట్లాడినావు. విచారణ చెప్పి ఇసుక అమ్ముకునే అన్నావు. విచారణ చెప్పి మట్కా వాన్తో కంపెనీ నిర్వహించి లెక్క తీసుకునే అన్నావు. గుట్కా వాన్తో అన్నావు, క్రికెట్ వాన్తో అన్నావు, మంగతయ్య వాన్తో అన్నావు. విచారణ చెప్పి నీ ప్రభుత్వంలో నీ పోలీసులు, నీ విజిలెన్సు, నీ సిఐడి అందరూ మీ వాళ్ళే. సంవత్సరమైంది. నేను అవినీతి పరునైతే అవినీతి చేసినా అని చెప్పి నువ్వు ఎలక్షన్ల కంటే ముందు నా మీద మాట్లాడిన మాటలు నిజమైతే, నిన్న ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడిన మాటలు నిజమైతే నా పైన విచారణ నిర్వహించు, నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చెయ్యి. సంవత్సరమైనా చేయలేకపోతున్నావు, ఇంకా 10 సంవత్సరాలైనా చేయలేవు, 100 సంవత్సరాలైనా చేయలేవు. కారణం నేను అవినీతి చేయలే, అసాంఘికమైన కార్యకలాపాలు నేను చేయలే పెద్ద ఆయన. నేను నువ్వు అనుకునేట్టు ఆస్తులు సంపాదించలే. నేను అప్పులలో ఉన్నా, నేను ఆస్తులలో లేను, అప్పులలో ఉన్నా నేను. కాకపోతే నీ కొడుకు మాదిరి మీ మాదిరి 15 ఏళ్ళైనా 16 ఏళ్ళైనా కానీ ఆస్తులు అమ్మకుండా అప్పులు కట్టకుండా ఉంటారు చూడు. మేము అట్లా లేం. 3 దుడ్లకి అమ్మి పాదెముతాం అప్పుంటే. హైదరాబాద్లో కొంప అంటే కొంప అమ్మినాం, 10 కోట్లకు పోయింది 8 కోట్లకి అమ్మినాం.
పొద్దుటూళ్ళు ఆస్తులు ఉంటే 3 దుడ్లకు అమ్మి తింగుతున్నాం మేము, అప్పులు కట్టాలా? నువ్వు అట్లా కట్టలే కాబట్టి ఇప్పుడు నేను విమర్శిస్తున్నాం మేము. పొద్దుటూళ్ళు అడుగు ఎవరైనా సరే, కిరణ్ కుమార్ రెడ్డి కానీ ప్రసాద్ రెడ్డి కానీ ఎన్నికల కోసం అప్పులు చేసినారా? చేసి ఎవరికైనా ఎగరగొట్టినారా? ఏడైనా భూములు కబ్జా చేసినారా? లేదు, మాకు మచ్చలేదు. కానీ నీతిలో మేము డాంబికం చెప్పుకోం, మా బుద్ధాలు మేము తట్టడుచుకోం, మేము గొప్పోలం అని. ఎంతో కొంత నేను కానీ నువ్వు కానీ రాజకీయాల్లో ఉండే వాళ్ళం నీతి తప్పిన పనులు చేయాల్సిందే. మన మనుషుల కోసమో, మన రాజకీయాల కోసమో, మన పదవుల కోసమో, మన వాళ్ళ కోసమో మనం నీతి తప్పిన పనులు చేస్తామని చాలాసార్లు చెప్పినా నీకు నేను. నువ్వు కానీ నేను కానీ రాజకీయాలు ఉండే వాళ్ళం నీతికి సంబంధించిన మాటలు పెద్దగా మాట్లాడుకోకూడదు పెద్ద ఆయన అని చెప్పిరే. అది బాగుండదు. మనం నీతి మాటలు మాట్లాడుకుంటే ప్రజలు అసహించుకుంటారు. పతివ్రత పరమాణం ఉంటే తెల్లవారితే వేడిగా ఉంటుందంట, చల్ల కాదంట. అటుంటుంది మన రాజకీయ నాయకుల యొక్క నీతి మాటలు. మళ్ళీ ఉద్యోగస్తుల దగ్గర వేది ప్రమాణాలు చెప్పించేది. ఏం సొక్కమాను? వెంకటేశ్వర పట్ట మీద ప్రమాణం చేయి, ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేయి, నువ్వు చేయి ప్రమాణం. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళకు పోలీసులు కూడా మేము చెప్తా ఉన్నాం, ఏం న్యాయం అయ్యా మీది? దీంట్లో ఏముందని కేసు పెడతారయ్యా? నాకు తెలియక అడుగుతా. ఏముందని కేసు పెడతారు? దర్శనపల్లిలో ఒక హోటల్ నడుపుకునే ఒక పిల్లోడు నా మీద ఇన్ని ఎంటికలు పెట్టి సాయిబాబా పుట్టపడి సాయిబాబా మాదిరి నాకు వేషం వేసి కార్టూన్ వేసి నా మీద పెట్టినాడు అవినీతిని మార్ఫింగ్ చేసి. నేను కంప్లైంట్ ఇచ్చినా, కేసు పెట్టినారా? నిన్న పెద్ద ఆయన నన్ను వరే అన్నాడు, ఎంటిక వీక్కు అన్నాడు, కేసు పెట్టినారా? 5 సంవత్సరాలు నా మీద అవినీతి ఆరోపణలు భయంకరంగా చేసినారు. వాళ్ళ మీద కేసు పెట్టినారా? పోలీసులు అడుగుతాను నేను, ఎట్లా కేసు పెడతారు దీని మీద? ఏమో దీంట్లో అనుచితమైన వ్యాఖ్యలు ఏమున్నాయో చూపి. మీరు లేరా దీంట్లో? పోలీసులు లేరా దీంట్లో? కేసు పెట్టింది మీరు కాదా? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదా ఇతను శ్రీనాథు? లావణ్యకు పోటీ చేసిన వ్యక్తి కాదా? తెలుగుదేశం పార్టీ వరదరాజరెడ్డి కాదా? వాళ్ళ మనిషి కాదా? ఏముంది దీంట్లో? అంటే ఈ రాష్ట్రంలో వ్యక్తికి స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, ప్రకటన స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు. అంబేద్కర్ బతికి ఉంటే 100 సార్లు చచ్చిపోతాడు. ఈ రోజు కానీ అంబేద్కర్ గారు బతికి ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతుండే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి 100 సార్లు చచ్చిపోతాడు. మేము అడిగింది మొన్న ఏంది అసలు? నేను అడిగింది ఇదంతా పక్కన పెడితే నేను అడిగింది ఏంది? సంక్షేమ పథకాలు అడిగినా. ఎన్నికల కంటే ముందు మీరు వాగ్దానం చేసి ప్రజలతో ఓట్లు వేసుకొని మీరు గెలిచినారు, ఇచ్చిన మాట మేరకు సంక్షేమ పథకాలు అమలు పరిచినారు అని చెప్పి మొన్న అడిగినా. దానికి సమాధానం చెప్పినాడా పెద్దాయన? చెప్పాల్సినది ఏదైతే ఉందో ప్రజలకు అది చెప్పలే. పనికొచ్చేది పనికిరాని పనికిమాలిన మాటలు మాత్రమే మాట్లాడినాడు. మళ్ళీ ఇప్పుడు అడుగుతానా నేను, ఆడబిడ్డ నిధి ఇచ్చినారా పెద్దాయన? ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు 18 సంవత్సరాలు పూర్తయితే ఇచ్చినారా? చెప్తావా సమాధానం? P4కు అనుసంధానం అన్నాడు. అదేందో ప్రజలకు చెప్తావా నువ్వు? సంజీవ్ నగర్ లేకో, స్వరాజ్య నగర్ లేకో, లేకుంటే బొల్లవరం లేకో, లేకుంటే బుడాయపురం లేకో, లేకుంటే హనుమాన్ నగర్ లేకో, ఎక్కడికైనా పేదవాళ్ళు ఉండే చోటుకు పోయి ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు మీకు మేము అట్లా ఇవ్వడం లేదు, P4 అనే దానికి అనుసంధానం చేసినాము, అమెరికాలో ఉండేవాడు మిమ్మల్ని దత్తత తీసుకొని సావుకారులు చేస్తాడు, ఇదే అమలు పరచడము అని వేసి చెప్పుకో. ప్రజలు నిన్ను హర్షిస్తారో, మీ ముఖాన పేడ నీళ్లు కొడతారో చూడుపో. నువ్వే పోయి నిరుద్యోగ భృతి 3000 చెప్పినారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు మేము అనుసంధానం చేసినాము, అయిపోయా అంటే పోయి నిరుద్యోగులకు చెప్పు ఆ మాట. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు మీకు ఇవ్వడం లేదు, మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం చేసినాము, వాళ్ళకు నీకు వృత్తి మీద నైపుణ్యాన్ని ఇప్పించి దేశం మీద బతికేదాన్ని పంపిస్తారు, ఇదే పథకం అమలు పరచడము అని పోయి పెద్ద ఆయన నిరుద్యోగులకు చెప్పమను. ఆ నిరుద్యోగుల యొక్క ఆగ్రహానికి ఆవేశానికి పెద్ద ఆయన గురి అవుతాడో కాదో మాట్లాడమను. అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు సంబంధించి మేము ప్రశ్నిస్తే సమాధానం లేదు, సరైనటువంటి సమాధానం చెప్పలేక దాటవేసే ప్రయత్నంలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఇట్టడి కేసులు పెట్టిస్తారా? ఆగస్టు 15న మీరు బస్సు పెడితే ఇంకా పెట్టగలిగే మీరు సంక్షేమ పథకాన్ని అమలుపరిచినట్ట మీ హామీని? అది పల్లె వెలుగులు పెట్టి జిల్లాకు పరిమితం చేస్తే అది కరెక్టా? మేము అడిగిన దానికి సమాధానం చెప్పరా? 83 లక్షల మందికి తల్లికి వందనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే 54 లక్షల మందికి మీరు ఇచ్చే అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇస్తే మేము ప్రశ్నిస్తే సమాధానం ఉందే మీ దగ్గర? 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కన్నారు. నేను అడుగుతా ఉన్నా మెయింటెనెన్స్కు, దేనికి మెయింటెనెన్స్ చెప్పాలా? ఎమ్మెల్యే దీనికి ఇప్పుడు మేము అడిగినందుకే ఎమ్మెల్యే గారు, లోకల్గా ఉండే ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా? 2,000 రూపాయలు మెయింటెనెన్స్, దేనికి మెయింటెనెన్స్? బాత్రూములు లెట్టిల్లు కడిగేదానికి ఇంకోటి బాగానే ఉంది, అది ప్రభుత్వ స్కూళ్ళల్లో. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు కూడా 13,000 ఇచ్చినారు. ఆడ లెట్టిల్లు కడిగేది బాత్రూములు కడిగేది ఎవరు? అంటే ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించిన స్కూళ్లకు కూడా
మెయింటెనెన్స్కి 2,000 తీసుకుంటారా ఆల్రెడీ? కరెక్టనా వంశీ? ఇది ఎవరో సమాధానం చెప్పమను. ఇట్లా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వంలో ఉండే నాయకుడిది, ప్రజాప్రతినిధులది, ప్రభుత్వ అధికారులది. నిన్ను అడుగుతాం. మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, స్థానిక శాసనసభ సభ్యుని కాబట్టి నిన్ను ప్రజల పక్షాన మేము ప్రశ్నించినప్పుడు నువ్వు సానుకూలకంగా మర్యాదపూర్వకమైన భాషతో సమాధానం చెప్పాలా. అమర్యాదకరమైన భాషతో నా వెంటుక బిక్కు అని అంటావా? రారా నా ఇంటికి బిక్కు అంటావా? నువ్వు పోరా అంటావా? నన్ను కాదు నువ్వు మాట్లాడింది, ప్రజలు మాట్లాడుతున్నావు. నేను మళ్ళీ అడుగుతానా? నన్ను నువ్వు అన్నందుకు ఏం బాధ లేదు, నేను బాధపడను. మా నాయన ఎంత వయసు అనుకునే నిన్ను ప్రజల పక్షాన నేను మళ్ళా ప్రశ్నిస్తానా? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తావు? ఎందుకు ఇలా సంవత్సరం రోజుల నుంచి నిరుద్యోగ వృత్తి ఎందుకు ఎగరగొట్టావు? తల్లికి వందనం ఎందుకు అందరికీ కొనుండావు? బస్సు రాష్ట్రమంతా ఎందుకు నువ్వు తిప్పలేకపోతున్నావు? గ్యాస్ కనెక్షన్లు అందరికీ పడలే, 30 మందికి పడింది, 70 మందికి పడలే. పోయి కనుక్కో. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నావు, ఈ ముద్దుడికి పెన్షన్ ఇలే. ఏం చెప్పినా పెద్ద ఆయన? ఏం పెద్ద ఆయన ఎందుకు చెప్పరు? ఇవన్నీ ఎన్నికలకు ముందు నా మీద గెలిచేదానికోసం మైకు పట్టుకొని ముందు పక్క సుధాకర్ రెడ్డి ఆ శవాల బండిలో కూర్చున్నట్టు ఇవి సుధాకర్ రెడ్డి ఇంకొకడు కూర్చొని పాత సామాన్లకు జంచుగడ్డలిచ్చాం అన్నట్టు తిరిగినారు. చూడి, సిగ్గుండాలా? మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. పాత సామాన్లకు స్త్రీలు పోగులు కొంటాం. సిగ్గులేని మనుషులు మీరు. గెలవడం కోసం ఆ గడ్డి అంటే ఆ గడ్డి తిని గెలిచిన తర్వాత ప్రజలను గాలి వదిలేసి మీ ఇష్టానుసారం రాజకీయాలు చేసి తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బాధించే ప్రయత్నం చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యము? ఇదేనా వాగ్దానం ఇచ్చి చెల్లించే విధానం? మళ్ళీ చంద్రబాబు నాయుడు గొప్పోడు అని చెప్తున్నాడు. మా చంద్రబాబు నాయుడు గొప్పోడు, నెలకు 3 సార్లు క్యాబినెట్ జరుపుతాడు, సించుతాడు, ఏపుతాడు, బీగుతాడని. ఏంది పెద్ద ఆయన? ఇదే 2019లో నీకు టికెట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినావు? నా బొచ్చులో తెలుగుదేశం పార్టీ అన్నావు. ఇదే వరదరాజరెడ్డి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా అంటే నా బొచ్చులో తెలుగుదేశం పార్టీ, నా బొచ్చులో చంద్రబాబు నాయుడు అని మాట్లాడినావు. 2019లో ఏమో చంద్రబాబు నాయుడు నీ బొచ్చులో తెలుగుదేశం పార్టీ, 2024 వచ్చేందుకు నా బొచ్చు బిక్కోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. అంటే యా అండక గొడుగెత్తుతావా? యా గాలిక తూర్పు పడతావా? నువ్వు నీ వయస్సుకు, నీ మాటలకు, నీ సిద్ధాంతానికి ఏమన్నా సంబంధం ఉందే? నీ నీతికి ఏమన్నా సంబంధం ఉందే? ఇంకా నీ గురించి చెప్పినా, నీ కొడుకు గురించి చెప్పినా, నీ అల్లుని గురించి ఉంది. అందరికంటే పెద్దోడు వాడు నీ మనవాడు. నీతి గురించి మాట్లాడితే నాకు గుర్తొచ్చింది. ఈ మనవాడు హైదరాబాద్లో ఎవరితో రవి యాదవ్ అనేవాని భూమి. ఎవరిది? రవి యాదవ్ అనేవాని భూమి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాంది భూమి అయితే అపర్ణ కన్స్ట్రక్షన్ పేరుతో వాడు అమ్ముతా అంటే వాడు నా స్నేహితుడే, నా భాగానికి ఇన్ని ఇండ్లు వచ్చినాయని చెప్పి నీ మనవడికి లేని ఆస్తిని ఫోర్జరీ సంతకంతో ఊర్లో వాళ్ళందరికీ అమ్మి పొద్దుటూరులకు అమ్మినాడు. మా బూచేపల్లి శివప్రసాద్ బంధువులకు, ఎమ్మెల్యే బంధువులకు అమ్మినాడు. నాగులపల్లిలకు అమ్మినారు. టోకన్ 50 లక్షలు 70 లక్షలు తీసుకొని 40 నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఊరంతా స్ప్రెడ్ అయింది. ఊరంతా. దీన్ని నీతి అంటారా? మోసం అంటారా? ఫోర్జరీ అంటారా? ఆర్థిక నేరగాళ్ళు అంటారా? ఘరానా మోసం అంటారా? ఏమంటారో చెప్పు పెద్ద ఆయన. రవి యాదవ్ హైదరాబాదు స్థలము, అపర్ణ కన్స్ట్రక్షను, నీ మనవడు, నా భాగానికి ఇన్ని ఇండ్లు వచ్చినాయి, అపార్ట్మెంట్ ఇన్ని వచ్చినాయి అని చెప్పి గజం 8,000 చొప్పున 12,000 చేస్తాను, నాకు ఎలక్షన్లకు డబ్బు అవసరం ఉందని చెప్పి 8,000 చొప్పున దేశమందరికి అమ్మి 40 నుంచి 50 కోట్లు సొమ్ము చేసుకొని మోసం చేసిన మాట నిజమా కాదా? నీకు డీటెయిల్గా రేపు మళ్ళీ ఇంకోసారి కావాల్సింటే ప్రెస్ మీట్ పెట్టి ఇస్తా. ఏ దానికి అది ఉంది డీటెయిల్. దీనికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి, నిమ్మకాయల సుధాకర్ భూమికి సంబంధించి ఉన్నాయి, విజయవాడ భూములకు సంబంధించి ఉన్నాయి, ఏ అవినీతికి సంబంధించి అన్నీ ఉన్నాయి డీటెయిల్గా. దయచేసి సంక్షేమ పథకాలకు సంబంధించి రేపైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగిన దానికి ప్రజల కోసం సమాధానం చెప్పు. పనికిరాని విషయాలు, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా, ఒరే తురే అనేది మాట్లాడకుండా, ఎంటిక బిక్కు ఇంకోటి బిక్కు అనే మాటలు మాట్లాడకుండా సభ్యతగా ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నించినప్పుడు గౌరవప్రదంగా సమాధానం చెప్పు. చేతనైతే సమాధానం చెప్పు, చేత కాకపోతే మౌనం అర్ధంగీకారం. మేము మోసం చేసినామని చెప్పి అంగీకరించడమే.